గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో చెత్త సేకరణకు స్వచ్ఛ రథాలు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీటీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. శనివారం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద మండల అధికారి లక్ష్మీ శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన స్వచ్ఛ రథం ఆటోలు ట్రాక్టర్లను 5-man కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, ఓడూరి కిషోర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాలని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ద్వారా ఈ కొత్తపల్లి మండలంలోని పరిసర ప్రాంత ప్రజల ఇంటి నుండి చెత్త సేకరించి ట్రాక్టర్ ఆటోల మీద డంపింగ్ యార్డుకు తీసుకుని పోయే విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తపల్లి మండలం అధ్యక్షుడు రావు అక్షయ్ కుమార్, ఉపాధ్యక్షుడు సానా నాకు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించి ఈరోజు స్వచ్ఛ రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి స్వచ్ఛ రథం ఇవ్వడానికి కారణం ఏదైతే మనకి గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ఉప్పాడ కొత్తపల్లి మండలానికి ఈ స్వచ్ఛ రథం ద్వారా మరి ఒక చెత్తను సేకరించి తద్వారా గ్రామీణ వాతావరణం కలుషితం అవ్వకుండా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనేటువంటి మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛరథం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే మరి గృహిణులు ఉన్నారో మన ఆడపడుచులు అనేక కష్ట నష్టాలు కూర్చుకుని మరి చెత్తను ఎత్తి బయట పారబోసినటువంటి పరిస్థితి. ఈ చెత్త వల్ల కూడా ఉపయోగం ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి అల్యూమినియం వస్తువులు కనుక ఇస్తే మీకు పనిచేయని వస్తువులు దానికి 120 రూపాయలు పర్ కిలోకి వెలగట్టి దానికి తగినటువంటి వస్తువులు అంటే మీకు సబ్బులు కానీ పేస్టులు కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఆయిల్ కానీ అలాగే ఇవ్వడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది. అలాగే మీరు పాత పేపర్లు ఇస్తే దానికి కేజీకి ఒక 20 రూపాయలు రేటు కట్టడం, అలాగే మీరు పాడైపోయినటువంటి వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇస్తే దానికి 20 రూపాయలు కట్టి దానికి ఆటోలోనే మీకు ఎక్కడైతే ఇచ్చారో అక్కడే మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చేలాగా ఈ రథాన్ని అందుబాటులోకి తేవటం చాలా శుభపరిణామం. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలుపొందిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి కూడా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి రమణక్కపేటకు కానీ ఇసుకపల్లి కానీ కొత్తపల్లికి కానీ ఓకతిప్ప గ్రామాలకి 4 ఆ పంచాయతీలకి ట్రాక్టర్లు కూడా కేటాయించడం జరిగింది. ఆ ట్రాక్టర్ల ద్వారా మీ గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త మరి పరిశుభ్రంగా ఉంచే విధంగా చెత్తని దూరంగా డంప్ యార్డుకి పట్టుకెళ్లే విధంగా ఈ పెద్ద పంచాయతీలుగా ఉన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు 4 ట్రాక్టర్లు కూడా మన మండలానికి కేటాయించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ చెత్తని వేరువేత కోసం ఉపయోగించుకున్నటువంటి